హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మూవీ లునాటిక్స్. ఈ వీడియోలో మనం అమెజాన్లో రిలీజ్ అయిన వీల్ ఆఫ్ టైమ్ సిరీస్ ఫస్ట్ 3 ఎపిసోడ్ రివ్యూ అండ్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ డిస్కస్ చేద్దాం. ఈ సిరీస్ని అమెజాన్లో వీక్లీ 1 ఎపిసోడ్ టైప్లో రిలీజ్ చేద్దామని ఇనీషియల్గా ప్లాన్ చేశారు. కానీ ఈ వీక్లో మాత్రం ఫస్ట్ 3 ఎపిసోడ్స్ని రిలీజ్ చేశారు. సో మనం కూడా వాళ్ళు రిలీజ్ చేసిన విధానంలోనే ఎపిసోడ్ వైజ్ ఎక్స్ప్లెనేషన్ వీడియో ప్లాన్ చేద్దాం. ఇక రివ్యూ విషయానికి వస్తే సింపుల్గా అమెజాన్ తన కస్టమర్స్కి గేమ్ ఆఫ్ థ్రోన్స్ లాంటి ఫీల్ని తెప్పించడానికి ప్లాన్ చేసినట్టుగా అనిపించింది. రిలీజ్ అయింది 3 ఎపిసోడ్స్నే కాబట్టి మనం ఎక్కువ కామెంట్ చేయలేం. కానీ నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే గేమ్ ఆఫ్ థ్రోన్స్కి కొంచెం ఫ్యాంటసీ టచ్ ఇచ్చి లార్డ్ ఆఫ్ ది రింగ్స్కి కొంచెం సిమిలర్గా అనిపించే స్టోరీ ప్లాట్తో ప్రజెంట్ చేశారు ఈ సిరీస్ని. బట్ ఏ మాటగా మాట చెప్పాలి, రిలీజ్ అయిన 3 ఎపిసోడ్స్లో విజువల్స్ మాత్రం టాప్ నాచ్. ఎపిసోడ్ వైజ్ ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్ళే ముందు ఒక్కసారి ఈ 3 ఎపిసోడ్స్కి గుర్తుపెట్టుకోవాల్సిన క్యారెక్టర్స్ని ఒక లుక్ వేసేద్దాం. 1 మొరైన్ సెడాయ్, 2 లాన్ మోండ్రగోరాన్, 3 ర్యాండ్, 4 ఇంగ్విన్, 5 మ్యాట్ ఖౌతన్, 6 పెరిన్, 7 న్యావి, ఈవిడ ఒక డాక్టర్ లాంటిది, 8 ట్రొలాక్స్, వీళ్ళు డార్క్ క్రీచర్స్. ప్రస్తుతానికి ఈ 3 ఎపిసోడ్స్లో స్టోరీ ప్లాట్ వీళ్ళ క్యారెక్టర్స్ చుట్టూనే తిరుగుతుంది. ఆల్ రైట్, ఇక ఇప్పుడు రిలీజ్ అయిన ఎపిసోడ్స్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్తే ఎపిసోడ్ 1 స్టార్ట్ అయ్యేది మొరైన్ సెడాయ్ నరేషన్తో. కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ క్రితం మగవాళ్ళు ఈ ప్రపంచంలో ఉన్న చీకటి శక్తి లేదా డార్క్నెస్ని అంతం చేయాలని అనుకుంటారు. కానీ ఆ ప్రాసెస్లో ఫెయిల్ అవుతారు. అందువల్ల ప్రపంచం నాశనం అవుతుంది. ఇలా ప్రపంచం నాశనం అవడానికి కారణం డార్క్ వన్ అని అండ్ దాని నుంచి కాపాడేది డ్రాగన్ అని సెడాయ్ ఉమెన్ నమ్ముతారు. అయితే ఈ డ్రాగన్ మళ్ళీ ఇప్పుడు పుట్టాడని, ఆ డ్రాగన్ ఇప్పుడు యంగ్ ఏజ్ అంటే 20 years ఆఫ్ ఏజ్కి వచ్చాడని, అబ్బాయిలా పుట్టాడో అమ్మాయిలా పుట్టాడో తెలియదని నమ్ముతారు. అతన్ని ఈవిల్కి దొరకకుండా ముందే మొరైన్ సెడాయ్ పట్టుకోవాలని అనుకుంటుంది. ఈ సెడాయ్ అనేది ఏంటంటే ఒక పవర్ఫుల్ ఓన్లీ ఫీమేల్ ఆర్గనైజేషన్ అన్నమాట. సింపుల్గా చెప్పాలంటే వీళ్ళ పవర్స్ కొంచెం విచ్చేసుకుండే పవర్స్లా కనిపించాయి. ఈ మొరైన్ సెడాయ్ ఈ ఆర్గనైజేషన్లో వన్ ఆఫ్ ద మెంబర్ అండ్ మోండ్రగోరాన్ ఈవిడికి వార్డెన్. సో మొరైన్ అండ్ మోండ్రగోరాన్కి తెలిసిన దాన్ని బట్టి ఈ డ్రాగన్ ఇప్పుడు 2 రివర్స్ అనే ఒక చిన్న టౌన్లో ఉన్నాడని అక్కడికి వెళ్తారు. ఇక్కడే మనకి మిగతా క్యారెక్టర్స్ అయిన ర్యాండ్, ఇంగ్విన్, పెరెన్ ఇంకా మ్యాట్ ఖౌతన్ని ఇంట్రొడ్యూస్ చేస్తారు. ర్యాండ్ అండ్ ఇంగ్విన్ ఇద్దరు లవర్స్ అనమాట. అండ్ పెరెన్ ఏమో ఆ టౌన్లో బ్లాక్ స్మిత్ వర్క్స్ చేస్తూ ఉంటాడు. అండ్ పెరెన్ వైఫ్ పేరు లైలా. తిను కూడా పెరెన్కి వర్క్లో హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఇంకా మ్యాట్ విషయానికి వస్తే మ్యాట్ ఒక చిన్నపాటి దొంగ. మ్యాట్కి 2 చిన్న సిస్టర్స్ ఉంటారు. వాళ్ళని బాగా చూసుకోవడం కోసం మ్యాట్ ఇలా చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఉంటాడు. ర్యాండ్, పెరెన్, మ్యాట్ వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్. అయితే ర్యాండ్ లవర్ అయిన ఇంగ్విన్ని విజ్డమ్లో కలవమని న్యావి అడిగిందని ఇంగ్విన్ ర్యాండ్కి చెప్తుంది. ఇక్కడ విజ్డమ్ అంటే సింపుల్గా సన్యాసం లాంటిది. అది ర్యాండ్కి అంత నచ్చినట్టుగా అనిపించదు. అయితే వీళ్ళు ఒకరోజు రాత్రి ఫీజ్ చేసుకుంటూ ఉండగా ఆల్ ఆఫ్ ఎ సడన్ ట్రొలాక్స్ వచ్చి అటాక్ చేస్తాయి ఈ 2 రివర్స్ టౌన్ మీద. ఈ ట్రొలాక్స్ అనేవి మ్యాన్ ఈటింగ్ క్రీచర్స్ లాంటివి అన్నట్టుగా పోర్ట్రే చేశారు. అండ్ వీళ్ళందరికీ హెడ్ వచ్చి ద నో ఐడ్ వన్ అని చూపించారు. అయితే ఈ అటాక్లో పెరెన్ వైఫ్ అయిన లైలాని యాక్సిడెంటల్లీ పెరెన్నే చంపేస్తాడు ట్రొలాక్ని చంపబోతున్నాను అనుకుని. అండ్ న్యావిన్ కూడా ఒక ట్రొలాక్ ఎత్తుకెళ్ళిపోతుంది. ర్యాండ్ వాళ్ళ ఫాదర్ కూడా ఈ అటాక్లో హెవీగా ఇంజ్యూర్ అవుతాడు. సీన్ అంతా అయిపోయిందనుకున్న టైంకి మొరైన్ అండ్ మాన్ వచ్చి ఆ ట్రొలాక్స్ నుంచి కాపాడతారు. ఈ అటాక్లో మొరైన్ మీదకి ఒక ట్రొలాక్ కత్తి విసరడం వల్ల తనకి సీరియస్ ఇంజురీ కూడా అవుతుంది. అయితే వీళ్ళందరూ మొరైన్ని అడుగుతారు, నువ్వు వచ్చాకనే ఈ వింత క్రీచర్స్ మా మీద అటాక్ చేసాయి, అసలు ఎందుకు వచ్చావు నువ్వు అని అడిగితే అప్పుడు మొరైన్ చెప్తుంది, ర్యాండ్, పెరెన్, ఇంగ్విన్, మ్యాట్ మీ నలుగురిలో ఒకడు డ్రాగన్ అని అండ్ మీకోసమే ఆ ట్రొలాక్స్ వచ్చాయని చెప్తుంది. మిమ్మల్ని అవి చంపేదాకా వదలో, అడ్డొచ్చిన ఎవరిని వదలో, నాతో పాటు వైట్ టవర్కి రండి, అక్కడే మీరు సేఫ్ అని అంటది. ఇలా చెప్తుండగా ఇంకా హండ్రెడ్స్ ఆఫ్ ట్రొలాక్స్ వీళ్ళ టౌన్ మీదకి రావడం చూపిస్తారు. అది చూసి వీళ్ళు నలుగురు కన్విన్స్ అయ్యి మొరైన్తో వైట్ టవర్కి స్టార్ట్ అవుతారు. ఇక్కడితో ఎపిసోడ్ 1 ఎండ్ అవుతుంది. ఇక ఎపిసోడ్ 2 విషయానికి వస్తే ఎపిసోడ్ 2 స్టార్ట్ అయ్యేది వైట్ క్లోక్స్ దగ్గర. ఈ వైట్ క్లోక్స్ని కూడా ఒక పవర్ఫుల్ ఆర్గనైజేషన్ లాగా పోర్ట్రే చేశారు. ఈ వైట్ క్లోక్స్ సిస్టర్స్ ఆఫ్ సెడాయ్ని చాలా వైలెంట్గా చంపుతూ వాళ్ళ దగ్గర ఉన్న రింగ్స్ని కలెక్ట్ చేస్తుంటారు. ఆన్ ద అదర్ హ్యాండ్ మొరైన్తో వైట్ టవర్ దగ్గరికి స్టార్ట్ అయిన ర్యాండ్, పెరెన్, ఇంగ్విన్ ఇంకా మ్యాట్ వాళ్ళని కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ ట్రొలాక్స్ అండ్ ద నో ఐడ్ వన్ తరుముతూ ఉంటారు. ఈ ట్రొలాక్స్కి డీప్ వాటర్ ఒక్కటే వీక్నెస్. సో అలా వీళ్ళు ఒక రివర్ క్రాసింగ్ దగ్గరికి వచ్చినప్పుడు మొరైన్ అండ్ కో రివర్ క్రాస్ చేసి ట్రొలాక్స్ని క్రాస్ చేయనివ్వకుండా ఆ రివర్ దాటడానికి హెల్ప్ చేసిన పర్సన్ని చంపేస్తుంది మొరైన్. అలా ట్రొలాక్స్ని ఆపాక వీళ్ళు ఒక ప్లేస్ దగ్గర ఆగి రెస్ట్ తీసుకుంటారు. అప్పుడు ర్యాండ్, పెరాన్, ఇంగ్విన్ అండ్ మ్యాట్ అందరికీ కూడా ఒక వియర్డ్ డ్రీమ్ వస్తుంది.
ఏంటంటే డ్రీమ్లో వీళ్ళ నోట్లోంచి ఒక చచ్చిపోయిన బ్యాట్ వస్తుంది. దాన్ని బయటికి తీసి చూడగానే ఒక స్ట్రేంజ్ పర్సన్ కనిపిస్తాడు వీళ్ళకి. పొద్దున్నే లేచి చూసేసరికి నిజంగానే వీళ్ళు పడుకున్న ప్లేస్ పక్కన బ్యాట్స్ చనిపోయి కనిపిస్తాయి. అయితే డ్రీమ్ ఏమొచ్చింది అని మొరైన్ అడిగినప్పుడు అసలు మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నాం, మేము రామని చెప్పి ర్యాండ్ అపోజ్ చేస్తాడు. వెనక్కి వెళ్ళిపోదాం మన ఇంటికి అని అంటాడు. కానీ మిగతా వాళ్ళందరూ మనకు వేరే ఆప్షన్ లేదనేసరికి తప్పక వాళ్ళతో పాటే వెళ్తాడు. అలా వెళ్తుండగా మళ్ళీ మధ్యలో ట్రొలాక్స్ తరమడం స్టార్ట్ చేస్తాయి. అప్పటికి ఫస్ట్ అటాక్లో మొరైన్కి అయిన సీరియస్ ఇంజురీ అవ్వడం వలన తను స్లీప్లో ఉంటుంది. మొరైన్ వార్డెన్ అయిన మోండ్రగోరన్ వీళ్ళందరికీ వేరే ఆప్షన్ లేక ట్రొలాక్స్ నుంచి తప్పించడానికి షాడర్ లోగోత్ అనే ఒక అబాండన్డ్ ఈవిల్ సిటీకి తీసుకుని వెళ్తాడు. ఈ సిటీకి ఒక ఇంట్రెస్టింగ్ బ్యాక్ స్టోరీ ఉంటుంది. షాడర్ లోగోత్ అనేది ఒకప్పుడు రిచెస్ట్ సిటీ. పూర్వం ట్రొలాక్స్ వార్ జరిగినప్పుడు ఈ సిటీలో పీపుల్ లోపలికి ఎవరు రాకూడదని సిటీ చుట్టూ వాల్ కట్టేసుకుని ఉంటారు. అయితే బయట వార్ అయిపోయాక మిగిలిన కొంతమంది సర్వైవర్స్ ఆ వాల్ని బ్రేక్ చేసుకుని లోపలికి వచ్చి చూస్తే లోపల ఎవరు ఉండరు. ఏంటంటే లోపల అలా ఉండడం వల్ల సిటీ లోపల ఈవిల్నెస్ పెరిగిపోయి వాళ్ళని వాళ్ళే చంపేస్తున్నారని అప్పటి నుంచి అబాండన్గా వదిలేశారు ఈ సిటీని అని చెప్తాడు మాండ్రగోరన్. అండ్ దేన్ని పట్టుకోవద్దు ముట్టుకోవద్దు అని కూడా చెప్తాడు. అయితే వీళ్ళందరూ పడుకున్నాక మ్యాట్ లేచి ఏదో షాడోలా కనిపించేసరికి దాన్ని ఫాలో అయితే అక్కడ ఒక బాక్స్లో నైఫ్ దొరుకుతుంది. దాన్ని పట్టుకోగానే సడన్గా సిటీ అంతా కూడా బ్లాక్గా మారిపోవడం స్టార్ట్ చేస్తుంది. దాని మీద అడుగుపెట్టినా ఏదైనా కూడా మట్టిలా మారిపోతూ ఉంటుంది. దాని నుంచి తప్పించుకుంటూ ర్యాండ్ అండ్ మ్యాట్ ఒకవైపు, పెరన్ ఇంగ్విన్ ఒకవైపు స్ప్లిట్ అయిపోతారు. మొత్తానికి అందరూ తప్పించుకుని ఆ మిస్టీరియస్ సిటీ నుంచి బయటపడతారు. కానీ వీళ్ళందరూ విడిపోయి వేరు ప్లేసెస్కి వెళ్తారు. ఇక్కడితో ఎపిసోడ్ 2 ఎండ్ అవుద్ది. ఇక ఎపిసోడ్ 3లోకి వస్తే ఎపిసోడ్ 3లో మొరైన్ ఇంకా వీక్ అయిపోతూ ఉంటుంది తనకైన ఇంజురీ వల్ల. పెరెన్ అండ్ ఇంగ్విన్ ఆ సిటీ నుంచి తప్పించుకుని ఒక వ్యాలీ లాంటి ప్లేస్కి వస్తారు. మ్యాట్ అండ్ ర్యాండ్ ఇద్దరికి డిస్కషన్ వస్తుంది, మన టౌన్ అయిన 2 రివర్స్కి వెళ్ళిపోదామా అని. అయితే ర్యాండ్ ఏమో ఎంత కాదన్నా ఇంగ్విన్ లవర్ కదా, ఇంగ్విన్ నన్ను వైట్ టవర్ దగ్గరనే కలుస్తా అన్నది, అక్కడికే వెళ్దాం అంటాడు. సో మ్యాట్ అండ్ ర్యాండ్ ఇద్దరు టువర్డ్స్ ఈస్ట్ వైట్ టవర్ వైపు స్టార్ట్ అవుతారు. ఇంకో పక్కన మొరైన్ వీక్ అవ్వడం వల్ల మోండ్రగోరాన్కి ఏం చేయాలో అర్థం అవని పరిస్థితుల్లో ఉన్నప్పుడు కరెక్ట్గా నావీ వచ్చి షాక్ ఇస్తుంది, నా ఫ్రెండ్స్ ఎక్కడున్నారో చెప్పు అని. యాక్చువల్గా నావీ ఫస్ట్ ఎపిసోడ్లో చనిపోయింది అనుకుంటాం ట్రొలాక్స్తో జరిగిన అటాక్లో. కానీ ఏం జరిగిందంటే ట్రొలాక్స్ నుంచి నావీ తప్పించుకుని పారిపోయి షాడర్ లోగోత్ వరకు పరిగెత్తి వచ్చేస్తుంది. సో అలా నావీ మొరైన్కి జరిగిన ఇంజురీని హీల్ చేయడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. పెరెన్ ఇంకా ఇంగ్విన్ని వుల్ఫ్స్ తరుముతూ ఉంటాయి. అలా వీళ్ళు పరిగెత్తి ఒక ప్లేస్కి వెళ్ళేసరికి అక్కడ వీళ్ళకి ఒక కార్డ్స్ పాస్ అయిన వే కనిపిస్తుంది. దాన్ని ఫాలో అవుతూ వెళ్తారు. అలా వెళ్ళిన వీళ్ళకి టువాతాన్ అనే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కనిపిస్తారు. వీళ్ళు సింపుల్గా చెప్పాలంటే ట్రావెలర్స్ అన్నమాట. వాళ్ళతో పాటు పెరెన్ అండ్ ఇంగ్విన్ సెటిల్ అయిపోతారు. ఇంకో పక్కన ర్యాండ్ అండ్ మ్యాట్ వైట్ టవర్ వెళ్ళే దారిలో ఒక విలేజ్ కనిపిస్తుంది. అక్కడ స్టే చేద్దాం అనుకుంటారు. అయితే వీళ్ళ దగ్గర అక్కడ స్టే చేయడానికి సరిపోయేంత డబ్బులు ఉండకపోయేసరికి అక్కడ పని చేస్తూ ఉంటారు బార్మేడ్ దగ్గర. ర్యాండ్ ఏమో చెక్కలు కొడతాడు, మ్యాట్ ఏమో బియర్ సర్వ్ చేస్తూ ఉంటాడు. ఇక్కడే బార్మేడ్ క్యారెక్టర్ కొంచెం సస్పీషియస్గా అనిపిస్తుంది. ఆ బార్మేడ్ డార్క్ వాళ్ళకి పని చేస్తుంది. వీళ్ళు వచ్చినట్టు ఆల్రెడీ నోయిడ్ 1కి ఇన్ఫర్మేషన్ పంపేస్తుంది వీళ్ళని గదిలో బంధించేసి. అయితే థామ్ మెర్లిన్ అని అప్పుడే ఒక పర్సన్ హెల్ప్తో ఆ బార్మేడ్ని చంపి అక్కడి నుంచి తప్పించుకుని అతనితో ర్యాండ్ ఇంకా మ్యాట్ వైట్ టవర్కి స్టార్ట్ అవుతారు. ఇంజురీ కొంచెం హీల్ అయిన మొరైన్ మాన్ అండ్ నావీతో కలిపి మొత్తానికి సిస్టర్స్ ఆఫ్ ఎస్ సిడై దగ్గరికి వస్తుంది. అక్కడికి వెళ్ళిన మొరైన్కి లియాడ్రిన్ సిడై ఒక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ని రివీల్ చేస్తుంది. ఈ లియాడ్రిన్ సిడై కూడా వన్ ఆఫ్ ద మెంబర్ ఆఫ్ ఎస్ సిడై అన్నమాట. ఇంతకీ ఆ ట్విస్ట్ ఏంటంటే, ఏంటి హెల్ప్ చేయడానికి వచ్చావా మొరైన్, యు ఆర్ టూ లేట్, మేము ఆల్రెడీ డ్రాగన్ని పట్టుకున్నాం అని చెప్తుంది. అప్పుడు కేజ్లో ఉన్న ఒక పర్సన్ని చూపిస్తారు మనకి. ఇంతకీ అతను ఎవరంటే ఆల్ మనీ హైస్ట్ ఫ్యాన్స్ అసెంబుల్ అమ్మా. ఇక్కడ మనకు చూపించేది ప్రొఫెసర్ని. ఇక్కడతో ఎపిసోడ్ 3 ఎండ్ అవుద్ది. సో ఈ క్యారెక్టర్ ఎవరని తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీక్ దాకా వెయిట్ చేయాల్సిందే. దట్స్ ఆల్ గైస్, హోప్ యూ గైస్ లైక్ దర్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మేము ఎప్పుడూ చెప్పేదే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. Please do follow us on Instagram and Facebook @MovieLunatics. Signing off, me, Movie Lunatics.